గులాబ్ జామ్ మిక్స్ లేకుండా గులాబ్ జామ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ నేను ప్లెయిన్ కోవా తీసుకున్నానండి. చూసారు కదా, ఇట్లా ప్యాకింగ్ చేసి వస్తాయి. దీనిలో షుగర్ కలపదు. ఫ్రెష్ కోవా తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. 200 గ్రామ్స్ మనం కోవా తీసుకుంటే మనం అంతే షుగర్ సిరప్ కూడా అంతే చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది గులాబ్ జాములు దీంతో చేస్తూ ఉంటే. మళ్ళీ 100 గ్రామ్స్ మైదా తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్. పాలు మనం వేడి చేసుకొని చల్లార్చుకోవాలి. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసేసుకొని పాలు కొంచెం కొంచెం వేసి మిక్స్ చేయాలండి. పాలు అనేది మెజర్మెంట్స్ ఏమి ఉండదు. ఒక డౌలా తయారు చేసే వరకు పాలు పోసుకోవాలి. నాకు ఒక చిన్న గ్లాస్ పాలు పట్టింది. ఇంకా మనం రౌండ్స్ చేసుకోవటమే గులాబ్ జామ్ షేప్లో. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టాను. మెల్లగా వేసుకోవటమే. ఆయిల్ అనేది ఎక్కువ వేడి చేయకూడదండి, లేకపోతే వేసినమ్మటే గులాబ్ జాములు కలర్ వచ్చేసి మనకి లోపల ఉడకదు. సిమ్లో పెట్టుకొని నేను ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై కొంచెం బ్లాక్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఈ కలర్ బ్రౌన్. ఇప్పుడు షుగర్ ఎంతైతే తీసుకున్నానో అంతమాట 200 గ్రామ్స్ షుగర్ కూడా తీసుకొని సిరప్ అనేది ఒక 1 స్ట్రింగ్ మాట, అంటే తీగ పాకం. వేడి పాకంలోనే నేను గులాబ్ జాములన్నీ వేసేసుకున్నాను. ఇలాచీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి గులాబ్ జామ్లో. ఇది 10 డేస్ వరకు ఉంటుంది ఈ గులాబ్ జామ్ అనేది. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. చల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ ఫెస్టివల్ సీజన్లో గులాబ్ జామ్ అనేది హెల్తీ కూడా. ఇది ఎందుకంటే కోవాతో చేశారు కదా, చాలా హెల్తీగా ఉంటుంది. వేరే దాంతో కంపేర్ చేస్తే గులాబ్ జామ్ మిక్స్ కన్నా ఇది బాగా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా హెల్తీ కావాలంటే కోవా తెచ్చుకున్నారు కదండి, ప్లెయిన్ కోవా, దీనిలోనే షుగర్ని కలుపుకొని తినచ్చు, లేకపోతే బెల్లం అన్న కలుపుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ప్లెయిన్ కోవా విత్ షుగర్ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? మీకు షుగర్ నచ్చకపోతే ఇట్లా అయినా ట్రై చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ కుక్ చేయాల్సిన ఏం అవసరం లేదండి. కోవా బెల్లం కలిపేసి, నేను బెల్లం పౌడర్ కలిపేసి చూపించాను కదా, అట్లా కూడా తినచ్చు. షుగర్తో కూడా తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.